గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పోలీసులు మాత్రం తమదైన శైలిలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు ఆ గంజాయికి బానిసవుతున్న యువతలను కూడాను మలిచే విధంగా చేస్తున్న ప్రయత్నం అభ్యుదయ యాత్ర. పాయకారావుపేట నుండి ఇచ్చాపురం వరకు 31వ రోజు చేరుకున్నటువంటి ఈ సైకిల్ యాత్ర మాత్రం ఈరోజు శ్రీకాకుళం చేరుకుంది. చూస్తే కనుక ఇటువైపు వేలాది మంది ఈ సైకిల్ యాత్రకు వచ్చిన వారందరూ కూడా స్వాగతం పలికారు. వీరు 31 రోజు క్రితం పాయకారావుపేట దగ్గర స్టార్ట్ అయ్యి ఈరోజు యువత ఎవరైతే దీనికి బానిస అవుతున్నారో వారిని మాత్రం మనసు మార్చాలి, ఆ మహమ్మారి బారి పడకుండా ఈరోజు ఏదైతే గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలన్నటువంటి దృఢ సంకల్పం ఈరోజు మాత్రం వీరిని ఎటువంటి వ్యయ ప్రయాసాలు పడినా కూడాను యువతను మాత్రం దాని నుంచి తప్పించడం చేసిన ప్రయత్నం ఎప్పుడు మొదలు పెట్టారు. మీరు వస్తున్న ప్రతి దారిలో కూడాను అడుగడుగున ఘన నివాళులు అంటే మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. ఆ స్వాగతం పలికే కార్యక్రమంలో మీరు అనుకున్న ఆశయ సాధనకి దోహదపడుతుందా? ఖచ్చితంగా దోహదపడుతుంది సార్ మాకు. ఎందుకంటే ఇది మేము నవంబర్ 12వ తారీఖున అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 25 మంది కానిస్టేబుల్తో ఈ ప్రయాణం స్టార్ట్ అయింది ర్యాలీ. అప్పటి నుంచి ఈ ప్రోగ్రాం 600 కిలోమీటర్లు బై రోడ్ అనుకున్నారు. కానీ మా డిఐజీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు ఎంతో సదుద్దేశం అనమాట. ఇది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయిని అరికడితే హై రేటెడ్ క్రైమ్స్ అనేవి అరికట్టుకోవచ్చు అనేది ఒక ఉద్దేశం అయితే, రెండోది ఏంటంటే అమాయకుల ప్రజలు ఇంకా తెలియని వాళ్ళు వచ్చి గంజాయికి అలవాటు పడడం, అనేక కేసుల్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. మూడోది ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు పెట్టి ఇలా చేసి చాలా గంజాయి నాశనం చేసి ఇవన్నీ చేస్తున్నప్పటికీ 90% అనేది నాశనం చేసి గంజాయిని అరికట్టినప్పటికీ ఇంకో 10% వచ్చి అరికట్టలేకపోయారు. సో మా డిఐజీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు ఎంతో సదుద్దేశంతో అనమాట ఇలాగా ఇప్పుడు సైకిల్ యాత్ర చేపడితే మన రేంజ్ మొత్తానికి తెలుస్తుంది, పోలీసులు చర్య చేపడుతున్నారని ఉద్దేశం తెలిసి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో ఒక అవగాహన వస్తుందని, అవగాహన వచ్చిననే మిగతా 10% కూడా మేము సక్సెస్ పొందవచ్చు. 100% గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్, 100% గంజాయి రహిత ఉత్తరాంధ్రగా తీర్చిదిద్దాలనేదే మా డిఐజీ గోపీనాథ్ జెట్టి గారి యొక్క ముఖ్య ఉద్దేశం సార్. దాని కొరకే మేము ఇది 36వ రోజు మన శ్రీకాకుళం జిల్లాకి 1000 కిలోమీటర్లు కంప్లీట్ చేసి వచ్చాం సార్. చూస్తే కనుక ఈ 1000 కిలోమీటర్ల జర్నీలో అడుగడుగును కూడా మిమ్మల్ని ఘనస్వాగతం పలకడం అంటే ఈ సదుద్దేశం నెరవేరబోతుందా? మీ ఆశ సాధన నెరవేరబోతుందా? ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అదే కూడా వేరు మండలాల నుండి వస్తున్న ప్రజలకు, స్కూల్ పిల్లలకు వారు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. ప్రజల వరకు తీసుకెళ్ళడానికి మీడియా వారు సహకారం కూడా మాకు అందుతుంది సార్. చూస్తే కనుక 1000 కిలోమీటర్లు 600 అనుకున్నారు, 1000 కిలోమీటర్లు అయినా కూడా అల్లు పెరిగినటువంటి పోరాటం లాగా ఈ స్ఫూర్తి తీసుకుని ఈ సంకల్పంలో ఎక్కడ కూడా ఇంతలో కూడా మీకు దిగులు అనిపించలేదు? మాకు ఇప్పటివరకు స్టార్ట్ అయ్యే నుంచి కూడా ఎటువంటి ఆటంకం లేదండి. అందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ యాత్ర మేము దిగ్విజయంగా పూర్తి చేస్తామని అనుకుంటున్నాం సార్. పాయకారావుపేట దగ్గర మొదలైనటువంటి ఈ సైకిల్ యాత్ర వారు తీసుకున్నటువంటి సంకల్పానికి మాత్రం చేదోడుగా నిలుస్తుంది. ప్రజలు దారి పొడుగున కూడాను వారికి స్వాగతం పలకడం, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం ఈరోజు వీరెవరిని కూడాను పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ప్రయత్నాన్ని? మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందంటే? దోహదపడుతుందనే చెప్పాలండి. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా గంజాయి, డ్రగ్స్ అందరూ కూడా యువత ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు, అందులో ఏదో ఉంది, ఇది మనకి మత్తునిస్తుందనే ఏదో ఊహిస్తున్నారు. వాళ్ళకి ఏమీ కూడా తెలియదు పిల్లలకి. ఎందుకంటే ఏ శిక్షలు పడతాయి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఈ శిక్షలు ఎలా ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, అసలు ఇది తీసుకుంటే ఏంటి, మన దగ్గర ఉంటే ఏంటి, దాచితే ఏంటి, సప్లై చేస్తే ఎన్ని శిక్షలు, ఇలాంటివన్నీ కూడా ప్రతి స్కూల్లో పెట్టడం వల్ల వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది. దానివల్ల ఒక 100లో 50% అనేది యూజ్ అయినా ఆ 50 నుంచి ఇంకా పక్కనున్నోడు చెప్పడం, ఎవడో వారు తీసుకుందామంటే పొద్దున మొన్నే వచ్చి చెప్పారు ఇలా శిక్ష పడుతుంది, మా నాన్న తిడతాడు, నేను రాను అని చెప్తాడు. ఆ పక్కన వాడు కూడా కొంత భయపడతాడు. ఇలా ఒక అవేర్నెస్ అనేది చేయడం వల్ల చాలా వరకు పిల్లలకి మెయిన్ తెలియదు దీని గురించి, ఎన్ని శిక్షలు పడతాయి ఏంటి తెలియదు. దానివల్ల వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. కొంతవరకైనా ఇది అవేర్నెస్ ఉంటుంది, అందుకు యూజ్ అవుద్దని అనుకుంటాను బాగా. చూస్తే కనుక ఏదైతే పాయకరావుపేటలో మొదలైనటువంటి ఈ అభ్యుదయ యాత్ర ఉందో సంకల్పం మంచిదైతే ఈరోజు ఆశయ సాధనకు ఈ అభ్యుదయ యాత్ర తోడ్పడుతుంది. తోడ్పడుతుంది సార్, ఖచ్చితంగా తోడ్పడుతుంది. ఎందుకంటే ఒక లక్ష్యాన్ని మేము పెట్టుకున్నాం. ఎలాంటి లక్ష్యం పెట్టుకున్నామని మన డిఐజీ గారు ఆదేశాల మేరకు మా యొక్క సైకిల్ యాత్ర రన్ అవుతుంది. ఇది ఎలా అంటే
లోకల్గా ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తం చాలా కష్టపడుతుంది, చాలా రకంగా కష్టపడుతుంది ఈ గంజాయిని అరికట్టడానికి. ఎలాగైనా ఒక 90% అరికట్టడానికి కేసులు పెట్టడం కానీ, చేసి పట్టుకోవడం కానీ, ఈగల్ టీము పెట్టడం కానీ, ఎన్నో కార్యక్రమాలు పెట్టడం వల్ల 90% వరకు కవర్ చేస్తున్నారు. ఇంకో 10% మిస్ అవుతుంది. ఆ 10% ఏ రకంగా గ్రోత్ చేస్తే బాగుంటుందని మన డిఐజీ గారు సంకల్పం కల్పించి ఒక ఉద్ధపూర్వకంగా ఒక పోరాట యోధంగా వచ్చి ఈ రకంగా సైకిల్ యాత్ర పెడితే, ఈ నవోదయ సైకిల్ యాత్ర అనేది పెడితే ఖచ్చితంగా ప్రజల్లోని అవగాహన వస్తుంది. ఖచ్చితంగా ఈ స్టూడెంట్ కానీ ఇతర ఆడపిల్లలపైన ఉన్న అగత్యాలు కానీ ఖచ్చితంగా జరిగి ఖచ్చితంగా ఇవన్నీ అరికట్టబడతాయి. ఖచ్చితంగా వాళ్ళ అవేర్నెస్ ఖచ్చితంగా వస్తుంది. ఇలా రావడం వల్ల ఖచ్చితంగా పిల్లల్లో మార్పు అనేది కలుగుతుంది. కాబట్టి ఈ 10%లో 10% కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. 100% మనం సక్సెస్ఫుల్గా ఈ గంజాయిని అరికట్టగలము, నెక్స్ట్ క్రైమ్ రేటు తగ్గించగలమని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం సార్. ఇదే అభ్యుదయ కనుక ప్రస్తుతం అభ్యుదయ యాత్ర సంకల్పం పేరుతో చేపడుతున్నటువంటి ఈ యాత్ర మాత్రం ఈరోజు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఏవైతే వారు ఇచ్చినటువంటి స్లాగిన్స్ ఉన్నాయో ఆ స్లాగిన్స్ తీసుకొని ఈరోజు ఈ సైకిల్ యాత్ర మాత్రం 25 మంది కానిస్టేబుల్ ఈరోజు డిఐజీ ఇచ్చిన ఆదేశాల మేరకు పాయకారావుపేట మొదలై ఈరోజు 31 శ్రీకాకుళం చేరుకుంది. శ్రీకాకుళంలో మాత్రం వారిని ఘనస్వాగతం పలుకుతున్నారు. రేపు ఈ కార్యక్రమం మరింత దిగ్విజయం చేసేందుకు జిల్లా కేంద్రంలో పెద్ద కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇచ్చాపురంలో ముగినున్నటువంటి ఈ అభ్యుదయ యాత్రకు మాత్రం వారు తీసుకున్నటువంటి సంకల్పం సిద్ధిస్తుంది. ఏదైతే నేర ప్రవృత్తికి దారి తీస్తున్నటువంటి ఈ గంజాయి మత్తు మాత్రం ఈరోజు యువత బలి అవుతుంది. యువత బలి కాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను సత్ఫలితాలు ఇస్తాయన్నటువంటి వారి ఆశయానికి మాత్రం ఈరోజు అడుగడుగున కూడాను వారికి స్వాగతం పలుకుతున్నారు. అభ్యుదయ యాత్ర శ్రీకాకుళం చేరుకున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో వారికి స్వాగతం పలకడమే కాకుండా గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని వారు మాత్రం ఈరోజు అందరినీ వారికి బాసటగా నిలుస్తారు. మరి పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్యలు ఏ మేరకు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి దోహదపడతాయి అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.